నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్ అయిన మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. చాలా రోజులైపోయింది మేడం మిమ్మల్ని అయితే చూసి. Absolutely. అసలు మన కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు అయితే చాలా మంది మిమ్మల్ని మిస్ అయ్యే ఉంటారు. మీ రెమెడీస్ కానీ, మీ మాట తీరు కానీ, జనాల్ని అట్రాక్ట్ చేసుకునేది అంటే మీ సబ్జెక్ట్ చెప్పే విధానం అది చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటది. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. ఎమోషనల్ అవుతున్నారు. లేదు. అదే. సో ఇప్పుడు మేడం మనం ఇప్పుడు ఉగాది అయిపోయింది. సో ఫస్ట్ ఫ్రెష్గా మనం ఈ ఇయర్లో అయితే మనం మొదలు పెట్టబోతున్నాము. ఏప్రిల్ మంత్లో రాశి ఫలితాల గురించి చేద్దాం మేడం. ద్వాదశ రాశుల వారికి ఈ ఏప్రిల్ మంత్లో ఎలా ఉండబోతుంది అంటారు? సో ఒక్కొక్క రాశి గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఒకసారి చెప్తారా మేడం? మేష రాశికి ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. ముఖ్యంగా అందరికీ కూడా ది ఆడియన్స్ అండ్ ఎవ్రీబడి హూస్ వాచింగ్ కిరణ్ టీవీ అండ్ ఫర్ ద కిరణ్ టీవీ మేనేజ్మెంట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇక్కడ ఏప్రిల్ రాశి ఫలాలతో కనుక మనం మొదలు పెడితే మనం జనరల్గా చెప్పుకునేటట్టుగా ఈ గ్రహాలు అనేవి ఎవ్రీ మంత్ మనకి మారే గ్రహాలు ఉన్నాయి. తర్వాత 2.5 సంవత్సరాలకి మారే శని భగవానుడు, సంవత్సరం మారే గురు భగవానుడు, సంవత్సరంన్నర వ్యవధిలో అంటే మారే ఈ సంవత్సరంన్నరకి ఇంకొంచెం మారే రాహుకేతువులు ఉన్నారు. సో ముఖ్యంగా మనకి మారే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఈ ఈ గ్రహాలు అనేవి ఇవి ఎవ్రీ మంత్, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అంటిల్ 45 days ఈ గ్యాప్లో మారుతూ ఉంటాయి కదా. అయితే రవి భగవానుడితో కనుక మనం మొదలు పెట్టినట్లయితే ఏప్రిల్ 14వ తారీఖు రవి మేషరాశికి ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్న రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి అంటే ఆయనదైన ఎగ్జాల్టేషన్ ఫేజ్లో, ఆయనదైన ఉచ్చ స్థితికి, ఉచ్చ రాశికి ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది. కుజ భగవానుడు ఏప్రిల్ 2వ తారీఖు మీనరాశి సంచారం. ప్రస్తుతానికి ఆయన కుంభంలోనే ఉన్నారు. నిన్ననే నక్షత్రం ట్రాన్సిట్ కూడా అయింది శతభిషం నుంచి ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రానికి. బుధ భగవానుడు ఏప్రిల్ 11వ తారీఖు మీనరాశికి. బుధ భగవానుడు కూడా వక్రగతి వదిలేసి ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. సో అది కూడా వరల్డ్కి ఒక గుడ్ న్యూసే. అంటే ప్రస్తుతానికి వరల్డ్లో జరిగే ఈవెంట్స్ని బట్టి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. తర్వాత గురు భగవానుడు మనం అనుకున్నట్టు ఆయన సంవత్సరానికి ఒకసారి మారుతారు కాబట్టి ఆయన మిథున రాశిలోనే ఆయన పునర్వసు నక్షత్రంలోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. శని భగవానుడు మీనరాశి అందే ఆయనదైన సొంత నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో. శుక్ర భగవానుడు మార్చి 26 మేషరాశికి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీనం నుంచి. ఏప్రిల్ 19వ తారీఖు ఆయన మేషం నుంచి వృషభానికి కూడా వెళ్ళిపోతారు. ఆ రిజల్ట్స్ మనం రాశి మాట్లాడేటప్పుడు చెప్పుకుందాం. రాహు భగవానుడు కుంభంలోనే, కేతు భగవానుడు సింహంలో, చంద్ర భగవానుడు తెలిసిందే సూపర్ హీరో. 2.5 రోజులకి చకచకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండరు ఆయన. గట్టిగా పట్టేసుకుందాం. రైట్. సో ఈ రాశులందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది మనం ఒకళ్ళొకరికి చెప్పుకుందాం. మాధవి గారు, ఇప్పుడు మనమైతే రాశులు చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనం మిథున రాశి దగ్గర ఉన్నాం. ఈ మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లో ఈ గ్రహస్థితి బట్టి ఎట్లా ఉందంటారు? మిథున రాశి వాళ్ళకి మీ రాశి లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు. అయితే బుధుడు మీకు మీనంలోనే సంచారం మొదలు పెడతారు ఏప్రిల్లో, మనం ముందుగా తెలుసుకున్నట్టు. అయితే మనం చెప్పుకునే ముఖ్యమైన అంశాలు లైఫ్లో హెల్త్ అండ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ. సెకండ్ బీయింగ్ ఎడ్యుకేషన్, ఫన్ అండ్ లవ్. అండ్ దెన్ థర్డ్ మ్యారేజ్, అంటే కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి. 4వది మీ కెరియర్ అండ్ బిజినెస్ ఎలా ఉంటుంది. హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ కనుక మనం చెప్పుకున్నట్లయితే మీకు ఇక్కడ బుధ భగవానుడు మీకు మీన సంచారం చేస్తూ ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మీకు బాగా ట్రావెల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ట్రావెల్ ఎక్కువ అవ్వడము, అట్ ద సేమ్ టైం మీకు తర్వాత అంటే ఏదైనా మదర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ఫ్రంట్ వైఫ్ రిలేటెడ్, మదర్ ఫిగర్స్ రిలేటెడ్ హెల్త్ కానివ్వండి, కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన అవసరం రావడానికి చిన్న హెడ్స్ అప్ పాయింట్స్ ఏమన్నా వస్తే కనుక భయపడద్దు, చూపించండి, గెట్ ఇట్ టెస్టెడ్ అండ్ థింగ్స్ విల్ బీ ఫైన్. అది మీకైనా సరే, మీ వైఫ్ అయినా అవనివ్వండి, మీ మదర్ అవనివ్వండి, మదర్ ఫిగర్స్, మదర్ ఇన్ లా ఎక్సెట్రా, పిన్ని, అమ్మమ్మ, నాయనమ్మ,
వీళ్ళ ఆస్పెక్ట్స్ మూలాన ఏమైనా కొంచెం స్ట్రెస్ఫుల్ ఆస్పెక్ట్స్ ఉండడానికి, తలెత్తడానికి, సడన్ ప్రయాణాలు రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎడ్యుకేషన్, ఫన్ అండ్ లవ్ కనుక చూసుకున్నట్లయితే మీకు 5th హౌస్ చూస్తాం కాబట్టి శుక్ర భగవానుడు అవుతారు. శుక్ర భగవానుడు కూడా మీకు 11వ స్థానంలో సంచారం కాబట్టి ఇక్కడ మీకు తుల మీద కూడా శుక్రుడి యొక్క సంచారం మీకు ఇక్కడ పడుతోంది కాబట్టి ఇక్కడ ఒక రకంగా లాభదాయకంగానే ఉంటూ ఉంటుంది. అంటే మీరు చేసే ఏ ప్రయాణాలైనా సరే, ఎడ్యుకేషన్ అండ్ లవ్ మాత్రమే అన్నాను కదా. ఇక్కడ లవ్ అంటే మనకి ఇక్కడ మనం ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నాం వాళ్ళని ఎలా తీసుకెళ్ళిపోతాము అని అనుకుంటే, మీ జీవిత భాగస్వామి అయినా సరే అటువంటి ప్రేమానురాగాలు ఉండడం సహజం కాబట్టి మీకు ఇక్కడ ఏ ట్రిప్పులు అయినా సరే అన్యోన్యంగా చక్కగా అందరూ కలిసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్స్ అండ్ అప్గ్రేడేషన్ పరంగా కూడా పరస్పరం మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోవడం, లేకపోతే పరస్పరం మాట్లాడుకుని ఒక అంటే ఒక డెసిషన్కి రావడం, ఒక స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ విషయాల్లో కానివ్వండి, మీకు అలాంటివి ఇక్కడ మీ లవ్ లైఫ్ మీ పార్ట్నర్తో అంతే కదా. ఇట్ ఈస్ దెమ్ హూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి మీరు అన్నీ చెప్పి తర్వాత జీవితాన్ని ప్లాన్ చేసుకునేది వాళ్ళతోనే, పెద్దవాళ్ళతో మాట్లాడి అప్పుడు మీరు కదా ముందుకెళ్తారు. సో ఆ రకంగా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. తర్వాత మ్యారేజ్ పరంగా కనుక కూడా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీకు మిథున రాశిలోనే ఉన్నారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. గురు భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మీకు మిథునంలో ఉండి, గురు భగవానుడు కూడా మళ్ళీ ప్రోగ్రెసివ్ మోడ్లో ఉండి గత 4 నెలలుగా మీకు ఏమైనా కమ్యూనికేటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, కొంచెం చిరాకులు కానివ్వండి ఫ్యామిలీ ఫ్రంట్లో ఎక్కువైతే అవన్నీ కూడా ఇప్పుడు శాంతపడడానికి మీకు ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. చాలా బాగుంటుంది మ్యారిటల్ లైఫ్ కూడా. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే 9వ 10వ స్థానాలు శని గురువుల్ని చూస్తాం కాబట్టి గురు భగవానుడు యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే మీ రాశిలోనే ఉన్నారు. శని భగవానుడు కూడా మీకు ఇక్కడ మీనస్థానంలో ఉండడంతో ఇక్కడ ఏమవుతుంది అని అంటే శని భగవానుడు చూపు కూడా మళ్ళీ మీకు 12వ స్థానం మీద, 7వ స్థానం మీద, 10వ స్థానం మీద పడుతున్నాయి కాబట్టి లేజినెస్ ఎక్కువ అవుతుంది. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా, వృత్తి వ్యాపారాల విషయంలో కొంచెం లేజినెస్, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన డిస్కషన్స్ ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. ట్రావెల్లో ఏదైనా మంచి అవకాశం వస్తుంది అని అనుకుని మీరు వెళ్ళడం, అది వృధా అవ్వడం, సమయం వృధా అవ్వడం, వెళ్ళవలసిన మనిషి దొరకకపోవడం, సలహా సూచనలు ఇవ్వడానికి పెద్ద అండ దొరకకపోవడం, లేకపోతే ఆ సపోర్ట్ అనేది దొరకకపోవడం, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, బాసెస్ వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఇక్కడ దొరకకపోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. లేదా ఓవర్లోడ్ ఆఫ్ వర్క్ ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. ఓవర్లోడ్ ఆఫ్ వర్క్ అండ్ బాగా నిందలు, అపనిందలు పడడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తద్వారా మీకు ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే జనరల్గా అంటే కొంచెం ట్రావెల్ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం హోమ్ ఫ్రంట్లో కాన్సన్ట్రేట్ చేయడం కష్టం కదా. సో అటువంటివి చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏముండదు. బట్ ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోకి ఆఫీస్ వృత్తి వ్యవహారాల్లో వెళ్ళొద్దు. ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే తీసుకోండి, ఇబ్బంది లేదు. ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా, హఠాత్తుగా రిజిగ్నేషన్స్ ఇవ్వకుండా చూసుకోండి, చక్కగానే ఉంటుంది. బట్ అంటే కాస్త ఉన్న పరిస్థితుల్లో కాస్త మెరుగు ఏంటి అంటే గురు భగవానుడు కూడా మీకు అక్కడ మీ రాశిలోనే ఉన్నారు కాబట్టి నిదానం మీకు ఉంటుంది. అంత పెద్ద అంటే హేస్టీ డెసిషన్స్ మీరు తీసుకోరు, కానీ నిదానం ఉంటూనే ఉంటుంది, పర్వాలేదు, ఇబ్బంది ఉండదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చాలా చక్కగా అంటే ప్రేమానురాగాలతో అందరితో మాట్లాడడం, చాలా నీతిగా న్యాయంగా ముందుకు వెళ్ళడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మీ జన్మ జాతకంలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీకు జరిగే దశల్ని బట్టి, ఇది చాలా జెనరిక్ కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్స్ని బట్టి మీకు జరుగుతున్న దశలు, మహాదశలు, అంతర్దశల్ని బట్టి, మీకున్న క్వశ్చన్స్ని బట్టి మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.